హాయ్ అండి అందరికీను. సిల్క్ బ్లౌజులు డాట్లు నీట్గా రావు, ఉగ్గులు వస్తాయి. నేను చూపించిన విధంగా కుట్టుకోండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, అందుకని నేను 2 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 2.5 పెట్టుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వాళ్ళ కప్ సైజు తగ్గివ్వాలని 2 ఇంచులే పెట్టాను. నేను మార్కింగ్ చేసిన విధంగా గీసుకొని కుట్టుకుంటే మనకు డాట్లన్నీ ఎక్కడ ఉగ్గు లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఎలా కొలుస్తున్నానో ఎలా గీస్తున్నానో ఒకసారి చూడండి, మీకు నీట్గా వస్తాయి, ఎలాంటి డౌట్లు ఉండవు. మనం ఫస్ట్ పెట్టిన వీడియోలో సూది పెట్టి ఎలా కుట్టుకోవాలో చూపించాను కదా, ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ దారంతో కుట్టేసుకోవాలండి. సిలుకుది కదా, బాగా పడిద్ది. కుట్టేసుకొని నీట్గా ఇలా కుట్టుకుంటే మనకు మంచిగా వస్తాయి. ఈ డాట్లని ఒకటి చేసి కుట్టేయచ్చు, చక్కగా వస్తాయి. ఎక్కడ ఉగ్గు లేకుండా కప్పు సైజు నీట్గా మంచిగా వచ్చింది. చూడండి ఒకసారి ఎలా కుడుతున్నాను. ఉగ్గు అనేదే రాదండి. సూది పెట్టి ఇలా కుట్టుకోవచ్చు డాట్లు అని చెప్పి ఒక వీడియోలో చూపించాను. మీకు డౌట్ ఉంటే అది కూడా చూడండి ఒకసారి. అట్లా ఒకసారి కుట్టుకోవచ్చు, ఇట్లా కూడా ఒకసారి కుట్టుకోవచ్చు. మిషన్ అనేది మనకు ఒక ఐడియా అండి, మనం కుట్టుకునే దాన్ని బట్టి ఉండిద్ది. ఏదైనా షేప్ డాట్లు అందరికీ తొందరగా రావు. నా స్టూడెంట్కి అయితే ఇక్కడ డౌట్ ఉంది. నేను టైలరింగ్ క్లాసెస్లో స్టార్ట్ చేశాను కాబట్టి వాళ్ళకు నేర్పిస్తున్నాను. వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వీడియోలు చేయడం కూడా స్టార్ట్ చేశాను. నా స్టూడెంట్కే కాకుండా మీకు కూడా ఉపయోగపడాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీకు కూడా ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ అడిగి తెలుసుకోండి. ఒక్క బ్లౌజ్ కటింగ్లోనే మీకు షేప్ డాట్లు ఎలా కుట్టుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు సంక లోతు ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. సంక లోతు నా స్టూడెంట్లకి ఒకటి కరెక్ట్గా వస్తుంది, ఒకటి రాంగ్గా వస్తుందండి. ఆ మిస్టేక్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ జరిగిద్ది అనమాట. అందుకని బాగా క్లారిటీతో నా స్టూడెంట్ సౌజన్య కోసం పెడుతున్నాను ఈ వీడియో. సౌజన్య గారు ఒకసారి చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో. కుట్టేటప్పుడు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అసలు ఈ వీడియో మీకోసమే నేను ప్రత్యేకంగా చేస్తున్నాను. లోతు నేను ఎటువైపు పెడుతున్నానో చూడండి ఒకసారి. లైనింగ్ జాయింట్ చేస్తున్నానండి. ఈ లైనింగ్కి నేను ఎమింగ్ పెట్టుకోవట్లేదు, నేను పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాను. ఇన్నర్ పైపింగ్ కాకుండా మనకి థ్రెడ్ లేకుండా మామూలు క్లాత్ తోటి పైపింగ్ వేస్తాం కదా, అలా వేయాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ వీడియో లోతు ఒక్కటే చూపిస్తున్నాను, పైపింగ్ చూపించట్లేదు.
చూడండి, దానికి ఆపోజిట్గా వేస్తున్నా. ఒక్కసారి చూసి నేర్చుకోండి. మనకు క్రాస్ ఎటువైపు ఉందో అదే ఎదరు మళ్ళీ క్రాస్ రావాలి. మనకు ఉల్టా సీదా పడకుండా క్లాత్ నీట్గా చూసుకొని లైనింగ్ నీట్గా జరుపుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. లోతు ఎప్పుడైనా మనకు రెండు ఒకవైపే రావాలి. అటొకటి ఇటొకటి వచ్చినప్పుడే రాంగ్ పడిద్ది. రెండు జాయింట్ చేశానండి. చూడండి, ఒకసారి లోతు తెలుస్తుంది. అయిపోయింది. అది చూడండి ఒకసారి. అది ఆ హ్యాండ్ అటు వచ్చినప్పుడు ఈ హ్యాండ్ ఇటు వచ్చిద్ది. అప్పుడు లోతులు రెండు ఒకవైపే వస్తాయి. బ్లౌజ్కి కూడా కుట్టి చూపిస్తున్నాను క్లారిటీ కోసం. చూడండి, సంక లోతులు అనేవి మనకు ఫ్రంట్ పార్ట్కే వస్తున్నాయండి. అది నేను పైపింగ్ థ్రెడ్ కూడా వేసేసుకున్నాను. మనకి ఏమాత్రం మారకుండా మంచిగా వచ్చింది. లోతులు రెండు మనకు ఫస్ట్ వైపే వచ్చినాయి. నీట్గా కుట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలాంటి ఉగ్గులు లేకుండా ముడతలు లేకుండా మంచిగా వచ్చింది.